హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి గైస్ ఓవర్ వాలెట్ అనేది అప్డేట్ అయితే అయింది. సో మీరు ప్లేస్టోర్లో వెళ్ళేసి ఓవర్ వాలెట్ అనేది సెర్చ్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఓవర్ వాలెట్ అయితే మీకు అప్డేట్ అయితే అవుతుంది. సో ఇక్కడ అప్డేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ అప్డేట్ అయితే చేశాను. ఇప్పుడు నేను ఓవర్ వాలెట్ అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. బట్ ఇక 12 బ్యాకప్ కీస్ అయితే ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటున్నారు. అంటే ఇప్పుడు ఎనీ ఎక్స్చేంజ్లో మనం బ్యాకప్లో ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోమంటున్నారు అంతే. సో గెట్ స్టార్ట్ యాప్ అని క్లిక్ చేయండి. సో సింపుల్ ప్రాసెస్ అంతే, పెద్ద ప్రాసెస్ అయితే ఏమి. ఇప్పుడు ఓవర్ వాలెట్ యాప్లో మీరు ఇంత ముందుకు ఒక మెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అయితే అయ్యారు. ఆ మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. సో మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయండి, ఓకేనా. సో గైస్ ఇచ్చిన మెయిల్ ఐడికి మీకు ఒక పాపప్ అయితే వెళ్తుంది, అది మీరు కన్ఫర్మ్ అయితే చేయాలి. సో గైస్ మీరు జీమెయిల్ ఐడి ఓవర్ ఫౌండేషన్ నుంచి ఈ విధంగా వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ థ్యాంక్ ఫర్ సైనింగ్ అప్ అని ఉంటుంది. గో టు ఈమెయిల్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ వెరిఫై నౌ అని ఉందిగా, దీని పైన క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ స్టేర్స్ అంటున్నారు, ఇక్కడ ఇచ్చేసి మీరు వెరిఫై అయితే చేసేయండి. మీకు వేరే విధంగా ఆడుతుంది, బట్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై అయితే అయిపోయింది. ఇప్పుడు యాప్లో వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒక ఇంతకుముందు మీరు ఇక్కడ ఒక న్యూ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి, ఓకేనా. సో మీరు ఇచ్చిన నెంబర్స్ మళ్ళీ రిపీట్ అయితే అవ్వద్దు, ఏ సంబంధం లేకుండా పాస్వర్డ్ అయితే ఉండాలి, ఓకేనా. బట్ ఇప్పుడు 1 2 3 4 పెట్టుకున్నాక సంబంధం అలా అయితే పెట్టుకోవాలి పాస్వర్డ్. సో గైస్ ఇక్కడ చెప్తాను చూడు, 1 2 3 0 వచ్చినట్టు ఉండొద్దు అండ్ రిపీటెడ్ నెంబర్స్ కూడా ఉండొద్దు. అలా కొంచెం స్ట్రాంగర్ పాస్వర్డ్ నేను ఒకసారి సెట్ చేస్తాను, తర్వాత మీకు చెప్తాను ఎలా పెట్టాలో. సో గైస్ పాస్వర్డ్ అయితే తీసుకుంది, బట్ ఇక్కడ చూడండి నేనైతే ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చాను. బట్ నేమ్ అయితే మీరు 1 2 3 4 కాకుండా వేరే డిజిట్ ఏమైనా డబల్ అయితే ఇవ్వండి, అయిపోతుంది, ఓకేనా. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ ఆటోమేటిక్ అయితే వచ్చేస్తుంది, కన్ఫర్మ్ అయితే చేయండి. ఇక్కడ మన అకౌంట్ అనేది బ్యాకప్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఒక మీకు చెప్పాను పాస్వర్డ్ అనేది రికవరీ పీరియడ్స్ అయితే వస్తుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం బ్యాకప్ కీస్ కాకుండా దీంట్లో ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్నది మనం పెట్టంగా అది మీరు గుర్తుపెట్టుకోండి, అది కూడా మర్చిపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఎనీ ట్రాన్సాక్షన్ ఏమైనా అడిగే ఛాయిస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ రికవరీ ప్లేస్లో ఒక పాస్వర్డ్ అయితే పెట్టాలి. లెటర్ అండ్ నెంబర్ సింబల్ మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండేటట్టు పెట్టుకోండి, ఓకేనా. బట్ ఇక్కడ స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక అద్దె రేట్. అంటే మీ నేమ్ ఇచ్చేసి సపోజ్ 1 2 5 ఇచ్చేయండి. తర్వాత అద్దె రేట్ ఆఫ్ ఇచ్చేసిన తర్వాత ఒక క్యాపిటల్ ఏనో సంథింగ్, అంటే మీ నేమ్ స్మాల్ ఇవ్వాలి, ఒక అద్దె రేట్ ఆఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ ఒక లెటర్ 1 ఇచ్చేయండి, ఏదో ఒక 12 సంథింగ్ అట్లా అద్దె రేట్ ఆఫ్ ఇచ్చేసి క్యాపిటల్ ఏ సంథింగ్ అట్లా అయితే ఇచ్చేయండి, ఓకేనా. బట్ ఇవన్నీ మీరు 8 క్యారెక్టర్ ఉండేటట్టు చూసుకోండి. సో గైస్ మీరు పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసేసి మీరు ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ పైన క్లిక్ అయితే చేయండి. సో గైస్ నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను, నెక్స్ట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఐ రిమెంబర్ మై రికవరీ కీ పైన క్లిక్ చేయండి. అంటే అదే మనకి కీ లాగా అయితే ఇస్తున్నారు, ఓకేనా. అదొకటి యువర్ ఆల్ సెట్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ మీ ఇక్కడ మైనింగ్ ఎంత మనం అన్స్టెక్ చేయమన్నాను కదా గైస్, అన్స్టెక్ చేసిన కాయిన్స్ అంతా మీకు ఇక్కడ చూపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ టోకన్స్ 0 ఉన్నాయి. ఇక్కడ మనం క్లైమ్ చేసే ఛాయిస్ అయితే ఉంటుంది. ఇక్కడ యువర్ గాట్ ఎన్ గిఫ్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రజెంట్ అయితే అందరికీ 500 ఓవర్ టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు క్లైమ్ 500 ఓవర్ పైన క్లిక్ చేసేస్తే ఈ విధంగా ఓవర్ పాయింట్స్ అయితే క్లైమ్ అయితే అవుతుంది. సో గైస్ ఇక్కడ 500 ఓవర్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడ హూరే పైన క్లిక్ అయితే చేస్తే మీకు ఆ 500 కాయిన్స్ అనేది ఇక్కడ యాడ్ అయితే అవుతుంది ఓవర్లో. అలాగే ఇక్కడ గ్రాబ్ ఏ డైలీ గ్రాండ్, ఇది ఇప్పటి నుంచి మనం ఇంతకుముందు డైలీ క్యూజ్లో పార్టిసిపేట్ చేస్తాం. అలాగే మనకి ఇక్కడ గ్రాబ్ ఏ డైలీ గ్రాండ్ పైన క్లిక్ అయితే చేయండి. దీంట్లో మనకి క్లైమ్ అని ఉందిగా, చూద్దాం దీంట్లో 10 పాయింట్స్ ఇస్తాను అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ దీనిపైన ఇప్పుడు క్లిక్ చేయనిస్తలేరు, సో చూద్దాం, కొంచెం వెయిట్ చేయండి, క్లైమింగ్ అయితే అవుతుంది. ఇది ఒక 500 పాయింట్స్, ఇది ఒక 10 పాయింట్స్ అనుకుంటున్నాను. సో కొంచెం లోడింగ్ అవుతుంది, వెయిట్ అయితే చేయండి. సో గైస్ మీకు అయితే ఇన్స్టెంట్ అయితే కాయిన్స్ అయితే రావట్లేదు, చాలామంది యూజర్స్ ఉండడం వల్ల. ఇప్పుడు చూడండి మనం క్లైమ్ చేసిన 500 పాయింట్స్ అండ్ డైలీ గ్రాంట్ అని చెప్పాను కదా, 10 ఓవర్ కాయిన్స్ అయితే మీకు అయితే వచ్చేసాయి. ప్రజెంట్ ఇక్కడ మనం యాప్లో వెళ్ళేసి అయితే చూద్దాం చూడండి. మీకు అందుకే అప్డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు నేను వాట్సాప్ టెలిగ్రామ్లో. సో ఇక్కడ మీ పిన్ అయితే ఇచ్చేయండి, ఇది ఎవ్రీ టైం మీరు ఓపెన్ చేసినప్పుడు అడుగుతుంది. సో మీరు పిన్ ఇచ్చిన తర్వాతనే లోపలైతే ఓపెన్ అయితే అవుతుంది, ఓకేనా. సో గైస్ అందుకే మీరు పిన్ ఏది ఇచ్చారో అదొకటి చూసుకోండి. అలాగే ఇక్కడ నెక్స్ట్ గ్రాంట్ ఇన్ 14 అవర్స్, అంటే ఎగ్జాక్ట్లీ మనం 4 అవర్స్ అంటే ఎవరి. సో గైస్ మీరు 5-10 కానీ అయితే వచ్చేస్తాయి. డైలీ మీరు 10 అయితే చేసుకోగలుగుతారు. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే మీకు చూపిస్తుంది, బట్ దీనివల్ల ఇప్పుడైతే యూజ్ అయితే ఏం లేదు. అలాగే స్టేకింగ్ అని చెప్తున్నారు, స్టేకింగ్ విల్ బి ఓపెన్ 18 అవర్స్, అంటే ఇంకో 2 డేస్లో అయితే చూద్దాం. అంటే టుమారో అనుకోండి, టుమారో మళ్ళీ ఒక వీడియో అయితే చేద్దాం. అండ్ ఇది ఒక పీసీలో ఉంది, సపరేట్ అది యాప్స్ అవన్నీ అయితే ఉంటాయి. సో చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ విధంగా డైలీ అయితే చెక్ అయితే చేయండి. నేను కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో మీకు అప్డేట్ అయితే ఇస్తుంటాను. సో
సో ప్రజెంట్ అయితే ఓల్డ్ యూజర్స్కే ఉంది, న్యూ యూజర్స్కి అయితే లేదు. ఓల్డ్ యూజర్స్ ఎవరైనా పాయింట్స్ అన్స్టేకిన పాయింట్స్ అయితే ఈయన ఉంటాయి, సో వాళ్ళకైతే ఉంది ఆఫర్. సో న్యూ యూజర్స్ అయితే లీవ్ తీసుకోండి ఆఫర్. ఓల్డ్ యూజర్స్ అయితే మీరు డైలీ చెక్ ఇన్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ కాయిన్ అయితే ఇక్కడ మీకు లిస్ట్ అయితే కాలేదు. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేస్తే మీకు వేరే అడ్రస్కి అయితే మీరు సెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిసీవ్ అడ్రస్ మీద ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటుంది. కాల్ సెండ్ చేస్తే ఒక 10 or 15 minutes అలా ఒక ట్రాన్సాక్షన్ అలా చేయండి. లేదా లీవ్ తీసుకోండి, ఏమైనా అప్డేట్ ఉంటే చూద్దాం. ప్రజెంట్ ఇంతే గాయస్. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అప్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.